నమస్తే. గిరీష్ అని చెప్పే ఆంధ్రప్రదేశ్ సంగతులు, యాదగిరి వినిపించే తెలంగాణ ముచ్చట్లు, మన చుట్టూ జరిగే తమాషాలు అవి ఇవి అన్నీ కలిపి రోజు మీకు అందించే సెటారికల్ బులెటిన్ ఆవకాయ బిర్యానీకి స్వాగతం. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బయటకు ఒకటి మాట్లాడుతున్నాడు, లోపల ఒకటి మాట్లాడుతున్నాడు అని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు. వెంకయ్యనాయుడు మాటలకు చంద్రబాబు నాయుడు వంత పాడుతున్నాడని అన్నారు. వెంకయ్యనాయుడు వ్యవహారం మోదీ కొంప ముంచేలా ఉందని విహెచ్ జోషి చెప్పారు. గాలిపోయే కంపెనీ నెత్తికి చుట్టుకుంటే గిట్లనే ఉంటుంది. ఉన్న కాడు ఉండకుండా మోడీ క్యాబినెట్లు ఉన్న ఒక మంత్రి ఏదో అన్నదట. ఇక అంతే, మోడీ ఏడ దొరుకుతాడా గాయనని ఎట్లా ఒత్తుదామని చూసుకుంటూ కూర్చున్నాయి ప్రతిపక్ష నాయకులు. గా మంత్రి మాట్లాడిన మాటలను లటక్కుమని దొరకబట్టుకున్నాయి. మంత్రి క్షమాపణ చెప్పాలని అన్నారు, మోడీ క్షమాపణ చెప్పాలని అన్నారు. ఇప్పుడు క్షమాపణలు వద్దు, అసలు గా మంత్రిని బర్తరాఫ్ చేయురని లొల్లి లొల్లి చేస్తున్నారు. పాపం గా మోడీనేమో దేశాలు తిరుగుకుంటా మా దేశానికి రారి, ఈడ పెట్టుబడులు పెట్టుర్రి అని పంచు డైలాగులతో స్పీచ్లు ఇస్తున్నాడు. ఈడనేమో మంత్రులు బేకార్ మాటలు మాట్లాడుకుంటా మోడీ ఇజ్జత్ తీస్తున్నారు. ఏం చేయాలో తెలియక మోడీ నెత్తి పట్టుకున్నాడు. ఇక అయ్యిందేదో అయ్యింది, మంత్రి ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పిరు కదా అని బీజేపీ నాయకులు సంజాయిస్తున్నా ప్రతిపక్షాలు ఇంటలేవు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ కావాలనే చేస్తున్నది. గాళ్లను జనాలు చిత్తుగా ఓడగొట్టిర్రు. అయినాక పార్టీకి బుద్ధి రాలే, ఏం చేయాలో దోయక ఇగో గిట్ల లొల్లి చేస్తున్నదని అన్నాడు మంత్రి వెంకయ్యనాయుడు. వీళ్ళే చెప్పుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటరానిగా తయారైపోయింది. ఈ సమస్యను తీసుకుని మిగతా వాళ్ళు చదువుకుందామని చూస్తుంది, కౌగులించుకుందామని. కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకుని మనం ఎందుకు ఓడిపోయాము, ఎందుకు రోజు రోజుకి మన సంఖ్య తగ్గుతా ఉంది, కనీసం గుర్తింపు కలిగిన ప్రతిపక్ష స్థాయి కూడా ఎందుకు రాలేదు, దానికి కూడా బీజేపీ కారణం మనం ఏం చేయగలం చెప్పండి. మాది అంటరాని పార్టీనా, మేము వేరే పార్టీలను కౌగలించుకుంటున్నామా అని క్వశ్చన్ వేసిండు కాంగ్రెస్ పార్టీ లీడర్ హనుమంతన్న. మా సత్తా ఏందో వెంకయ్యనాయుడుకు పురాగా తెలియదని అన్నాడు. ఆయన బయటకు ఒకటి మాట్లాడతాడు, లోపల ఒకటి మాట్లాడతాడట. వెంకయ్యనాయుడు అసలు లీడర్లను మస్తు మందిని చూసినామని అన్నాడు హనుమంతన్న. మేము గతంలో ఎంతో మంది పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్లను చూశాము. సభను ఉందాగా నడిపించాలని అపోజిషన్ ఎప్పుడన్నా గొడవ పడ్డా సంప్రదింపులు చేసి మీడియేటర్ గా మాట్లాడి నచ్చజొప్పి సభను సదావంగా నడిపిస్తాం. కానీ ఇది ఎక్కడ న్యాయం అండి, నాకు అర్థం కాదు. రోజు వచ్చినప్పుడు బయట ఒకటి మాట్లాడుతుండు, పార్లమెంట్ లో ఒకటి మాట్లాడుతున్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ అట మాకట, అంటరాని పార్టీ అట మాకట. ఇప్పుడు ఏం లేక మిగతా పార్టీలను పట్టుకుంటున్నామట. ఇది అనొచ్చానండి. ఈ నడుమ బీజేపీ లీడర్లు టీడీపీ లీడర్లు చదువుకొని ఒక్క తీరుగానే మాట్లాడుతున్నారని అంటున్నాడు హనుమంతన్న. ఒకరు కాంగ్రెస్ పని అయిపోయిందంటారు, ఇంకొకరు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందంటారు. మా పార్టీ ఎప్పుడు కావాలరా బాబు అని ఆయన క్వశ్చన్ వేసిండు. చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీనే ఉట్టి పెద్దగా అయ్యిండు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే తిరుగుతున్నాడని అన్నాడు. కాంగ్రెస్ అయిపోయిందట, చచ్చిపోయి అరే కాంగ్రెస్ ఎప్పుడు కావాలరా బాబు, నువ్వు కూడా కాంగ్రెస్ లో పుట్టినావు, చంద్రబాబు నువ్వు మర్చిపోతున్నావు, కాంగ్రెస్ లో పుట్టినావు, మా దయాదాక్షలు మంత్రి అయినావు అంజయ్ పీరియడ్ లో. ఇవాళ కాంగ్రెస్ ఎవరు చూడు ఒక చులుకగా అయిపోయింది. కాంగ్రెస్ చచ్చిపోయిందనేవాడు అంటరాని పార్టీ అని ఒక ఆయన. చంద్రబాబు మాటలు ఒక తిరుగుంటాయి, చేతలు ఒక తిరుగుంటాయి అని అన్నాడు హనుమంతన్న. తెలంగాణ ప్రజలు కూడా మాకు ముఖ్యమంటాడు, వెనకకెళ్ళి ఏసేటి చేస్తాడని అన్నాడు. అడుగు ముందుకేసేటోని చంద్రబాబు, నువ్వు లెటర్లు ఎందుకు రాస్తున్నావు బాబు? హైదరాబాద్ కు నీళ్ళు అవసరం లేదా? తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం చేసుకోవద్దా? అదేవిధంగా నువ్వు ఏది శ్రీశైలంలో విద్యుత్ చేస్తుంటే దానికి నువ్వు లెటర్ రాస్తావు. మళ్ళీ ఏం తెలియనట్టే ఉంటారు. నేనేం చేయలేదు, తెలంగాణ ప్రజలకు నాకు నువ్వు కావాలంటున్నావు. ఉత్తరాలు రాసేది నీ పనే. మళ్ళీ అవసరం అనుకుంటే ఇవాళ నేను చూసిన ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుకేస్తాడట. అయ్యా నువ్వు అడుగు ముందుకే కానీ ఉన్న చెడగొట్టకనేది నా ఉద్దేశం. విన్నారు కదా హనుమంతన్న మాటలు. సురువు చేసిన అంటే ఆగనే ఆగడు అన్న. యాడనో సురువు చేసి యాడికో తీసుకుపోతాడు. అది సరే గాని మీరు ఎప్పుడన్నా కలలు కన్నారా? గా కళలు ఎప్పుడైనా నిజమైనయా? నడిమిట్లకి కళలలో లేదంటారా? గీ కళల ముచ్చట వెంకయ్య సారి చెప్పిండు. గా సార్కు ఏ కళ వస్తే గా కళ నిజమవుతుందట. నవ్వుతారేందా? నాకేమెరక, గా సారే చెప్పిండు. నేను కళ్ళ కన్నా కళ్ళన్నీ నిజమవుతా ఉన్నాయి. అదేందో అది జరుగుతుంది. మరి ఎందుకు నాకు కళలు తక్కువ వస్తాయి. ఒక కళ వచ్చింది చిన్నప్పుడు, కళ్ళకి అంటా ఉండేవాడిని నేను. ఏమని గోడ మీద రాసేవాడిని, జెండాలు పట్టుకుని తిరిగేవాడిని. ఈ వాజ్పేయి గారి ఉపన్యాసాలకి బలి ఆకర్షుడై ఈయన ప్రధానమంత్రి చూడాలని ఉందని కలగనేవాడిని. ప్రధానమంత్రి అయిపోయాడు ఆయన. ఇప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నాను కొద్ది రోజులు. ఆ తర్వాత మళ్ళీ కళ వచ్చింది,
అరే ఈ గవర్నమెంట్ వచ్చింది బాగానే ఉంది కానీ మొత్తం మెజారిటీ వస్తే ఎట్లా ఉంటుంది అని కలగనేవాడిని. మోడీ గారు వచ్చారు, మొత్తం మెజారిటీ వచ్చేసింది. ఆ తర్వాత కలగనేవాడిని ఇన్ని రాష్ట్రాలు వచ్చాయి కానీ మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రం, దేశానికి ఆర్థిక గుండెకాయ అయిన బాంబే మన చేతిలోకి వస్తే బాగుంటుంది అనుకున్నాను. కళ నిజం అయిపోయింది. ఇప్పుడు కళ కనబడుతూ ఉంది, కొద్ది కలకత్తా వైపు మడుతూ ఉంది. విన్నారు కదా, ఇక ఇంటికి పోయి వెంకయ్యనాయుడు లెక్క మీరు కూడా మంచి మంచి కళలు కనుర్రి. ఎమ్మెల్యేలందు ఆ ఎమ్మెల్యే వీరయ్య విశ్వదాభిరామ వినరమేమ గిరీశం అంటున్నాడు యాదగిరి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎవరికి దక్కిన అరుదైన అవకాశం ఆయనకు దక్కిందట. ఇందుకే ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆయనకు దక్కిన ఆ లక్కీ ఛాన్స్ ఏంటి? అరే గిరీశం, ఎమ్మెల్యే అంటే గాయనరా, లక్ అంటే గాయనదేరా. ఏట్రా యాదగిరి, ఎవరి గురించి నువ్వు చెప్పేది? ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక తెలంగాణకు 119 మంది ఎమ్మెల్యేలు, ఏపీకి 175 మంది ఎమ్మెల్యేలను వంచిండ్రు బై. వీళ్ళందరిలో ఓ ఎమ్మెల్యే మాత్రం 2 రాష్ట్రాలకు ఎమ్మెల్యేగా ఉన్నాడు రా బై. ఏట్రా ఏం మాట్లాడుతున్నావు? నీకు బొరస ఎడిపోయింది ఏంటి? ప్రాంతాల వారీగా ఆస్తులు, ఉద్యోగుల్ని, ఎంపీల్ని, ఎమ్మెల్యేలని పనిచేశారు కదా, మరి 2 రాష్ట్రాలకి కలిపి ఎమ్మెల్యే ఉన్నాడంటావేట్రా? అయితే ఈ ఎమ్మెల్యే సాబ్ను గుర్తుపట్టు. అవునరా, ఈ సార్ ఎక్కడో చూసినట్టుందే. గుర్తుపట్లే, సున్నం రాజయ్య సారు. ఒరే, మరి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేకు కాకినాడలో పనేట్రా? ఇప్పుడు ఖమ్మం జిల్లాలో భద్రాచలంలా సుత్తకొడవలి పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సున్నం రాజే ఉన్నాడు కదరా బై. గా ఎమ్మెల్యేను కాకినాడలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశానికి ఆహ్వానించిరట. ఆయన కూడా హాజరై 4 మండలాల జనం బాధలను ప్రస్తావించి వాటిని పరిష్కరించాలని కోరిండట. అదేట్రా, ఆయన తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే కదా, మరి ఆంధ్రాలో పనేటి? భద్రాచలం డివిజన్లోని చింతూరు, విఆర్పురం, కూనవరం, నెల్లిపాక మండలాలను తూర్పుగోదావరి జిల్లాలలో విలీనం చేసిండ్రు. గా 4 మండలాలు తన నియోజకవర్గంలోని గనక గాటి బాధ్యత నాదే అంటున్నాడు మన రాజయ్య సారు. ఇంకా ఏమంటాడో తెలుసా? 3 పర్యాయాలు భద్రాచలం నియోజకవర్గానికి ఎన్నికయ్యాను. జిల్లా పరిషత్ సమావేశానికి కూడా రమ్మని ఆహ్వానం పంపారు. 2 ప్రాంతాలకు ఎమ్మెల్యేగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా అవకాశం కల్పించమన్నాం. 2 సభలకు వెళ్ళడానికి ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాలని తెలియజేయాల్సిన అవసరం, బాధ్యత నాకు ఉంది. ఉభయ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ అయినటువంటి ఎస్ఎల్ నరసింహ గారికి కలిసి మెమోరాండం ఇచ్చాను. ఈ ప్రాంతాల అభివృద్ధికి సంక్షేమ పథకాలలో నా భాగస్వామ్యం కల్పించాలని. ఇన్నావురా గిరీశం, నాకుగా ఏపీ అసెంబ్లీకి తెలంగాణ అసెంబ్లీలో రెండిట్లలో మాట్లాడే అవకాశం ఇవ్వండి అని గవర్నర్ కూడా వినతి పత్రం ఇచ్చిండట. గవర్నర్ సార్ ఏమంటాడో చూడాలి. పదవి వచ్చాక బాధ్యతలను తప్పించుకోవాలని చాలా మంది చూస్తారు కదరా, కానీ రాజయ్యకు ఓటేసి గెలిపించిన పేదలు పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవడం మంచిదే కదరా. పామును చూస్తే సాధారణంగా ఎవరైనా భయపడతారు. ఏ కొద్ది మందో ధైర్యంగా పట్టుకుంటారు. ఆ గ్రామస్తులు మాత్రం కొత్తగా ట్రై చేస్తున్నారు. వాళ్ళకి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు తోడయ్యారు. ఏంద్రా గిరీశం, యాడికి పోతున్నావు? పశ్చిమ గోదావరి జిల్లాలోనే భీమవరం మండలం గోట్లపాడికి వెళ్తున్నారా యాదగిరి? గా ఊర్లో నీకు చుట్టాలు, దోస్తులు లేరు కదరా, నీకు గా ఊళ్ళో పని ఏంద్రా బై? మరే బస్సుల్లో, ట్రైనుల్లో, బైకుల మీద చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా వెళ్తున్నారంటే వాళ్ళందరికీ ఆ ఊళ్ళో చుట్టాలు ఉన్నారేట్రా? ఏంద్రా నువ్వు చెప్తున్నది? గా ఊళ్ళో దోస్తులు, చుట్టాలు లేకుండా గంతమంది జనం వెళ్తుర్రు అయితే అక్కడ ఏదో ఉన్నట్టే కదరా? అవునరా, 4 నెలల నుంచి ఓ నాగుపాము ఆ ఊరు రైతు చెరువు గట్టు మీదే ఉందట్రా. ఎందుకురా గొల్లుమలే గొంతులతో ఈ భజన, తొందరగా ఇళ్లకు మీరెళ్ళిపోతే సుఖపడనా? 1000 మార్కులేస్తా మీ వెర్రి భక్తికి, నన్ను వదిలిపెట్టి పోండ్రా ఈ ఒక్క పూటకి. మన్నించు నగరాజా ఓవరయింది భక్తి బాజా, దయుంచు స్నేకురాజా చేసుకుంటాము శాంతి పూజ. దీవించయ్య పుట్టరాజా మా దిక్కు మొక్కు నువ్వే రాజా, పగదించు పాము రాజా ఆలవిందారగించి సోజా.
4 నెలల నుంచి గానే ఉంటుందంటే గా పాముకు గా పొలమో చెరువు గట్టు నచ్చుంటాయి. లేకుంటే దానికి చెరువుల కప్పలు పొలంలో ఎలుకలు మంచిగా దొరుకుతున్నాయేమో కదరా. గన్ల ఇంతేముందిరా. నీకంత తొందరేంద్రా, చెప్పేది పూర్తిగా వినబెట్టరా నువ్వు. ఒరే గిరీశం, సరే నేనేం సప్పుడే గాని నువ్వే చెప్పురా. సుబ్రహ్మణ్య షష్ఠి దగ్గరవుతున్నప్పుడు ఆ ఊళ్ళో కొందరు ఆడవాళ్ళ కల్లోకి ఓ నాగుపాము వచ్చిందట్రా. తాను తొందరలోనే చనిపోతాననే తనకు గుడి కట్టించాలని ఆర్డర్ వేసిందట్రా. ముళ్ళు మీద ముళ్ళు 12 కొట్టినా ఆవులెంత రాదే నీ వేర సుత్తికి. గప్ప కింద కోడి గగ్గోలు పెట్టినా అలుపు సొలుపు లేదే నీ చేతి చెడతకి. దండాలు పెట్టుకుంటా 2 చెంపల్ని వేసుకుంటా స్వామి, గుంజీలు తీసుకుంటా గోడ కుర్చీలు వేసుకుంటా. తప్పు మాదే ఒప్పుకుంటా, మైకు సెట్టు బుట్ట సర్దుకుంటా. సైలెన్స్ అంటూ తప్పుకుంటా, సౌండ్ కంట్రోల్లో పెట్టుకుంటా. అదిరా సంగతి. దీంతో గోట్లపాటుతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారా. ఎవ్వరికి తోసినంత వాళ్ళు సందాలు ఇచ్చి నాగుపాముకి గుడి కట్టించే ప్రయత్నం చేస్తున్నారా. మరి నాకు బస్సుకు టైం అయిపోతుంది, వెళ్ళొస్తానరా యాదగిరి. హాకా బిర్యానీలో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. ఇంతవరకు చెట్టు పేరు చెప్పి కాయలమ్మే వాళ్ళని చూశారు కదా, గతాన్ని చెప్పుకుంటూ వర్తమానంలో బతికేసే వాళ్ళను చూశారు కదా. మరి ఏకంగా దేవుడి పేరు చెప్పి దందా చేసేవాళ్ళని చూసారా? అరే గిరీశం, అసలు కంటే కొసరే ముద్దు కదరా. అవునరా యాదగిరి, మన తోటల జాంపన్ల కన్నా పక్కన తోటల జాంపన్లే మంచిగా ఉంటాయిరా. అవును గాని ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? ఏం లేరా గిరీశం, కొందరు ఎక్సైజ్ ఉద్యోగులకు నెల వచ్చే జీతం కన్నా మామూలే మంచి కిక్కిస్తున్నాయట్రా. గా మామూలు వసూలు కూడా గా ఆఫీసర్లు కొత్త తీరు సురు చేసిండ్రు భయ్. ఏం పద్ధతి రాది? నెల మేము వైన్ షాపులకి బెల్ షాపులకి రాలేం గాని మీరే మా ఇంటికి మామూలు డోర్ డెలివరీ చేసేయండి అని చెప్పారట్రా. గట్ల హుకుం చేసిన మంచిగుండు. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదన్నట్లు గాళ్ళు ఎట్లా చెప్తే గట్ల సమర్పించుకున్నటోళ్ళే. మరి ఎట్రా యాదగిరి, మామూలు దండుకోవడం కళ్ళు ఎంచుకుని కొత్త పద్ధతే. ఇప్పుడు సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు తాత ముత్తాత తండ్రి వంశం అంటూ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటుంటారు కదా. గట్లనే గా కరీంనగర్ ఎక్సైజ్ శాఖ అధికారులు దేవుడి పేరు చెప్పి దందా చురుగు చేసిండ్రు. ఏట్రానో చెప్పేది? వైన్ షాపులు బెల్ షాపుల నుంచి మామూలు వసూలుకు దేవుడి పేరు చెప్తారేట్రా? నేను నమ్మను. గా ముచ్చటిన్నప్పుడు నేను కూడా నమ్మలే, కానీ గా కరీంనగర్ జిల్లా జనమే చెప్తుండ్రీను. బ్రాండ్ షాప్ ఓనర్లు మా తమ్ముడు వాళ్ళు డబ్బులు కడితేనే ఈ విషయం బయటకు వచ్చింది. ఖచ్చితంగా ధైర్యంగా చెప్తున్నాం. ఒక్కొక్కళ్ళు 50,000, 60,000, 1,00,000, మరి 40,000, 30,000 ఇవన్నీ షాపుకి ఇట్లా జమ అయితే కొన్ని వేల కార్యక్రమాలు అయిపోతాయి. ఇవరకే వెనుకబడ్డ కరీంనగర్ జిల్లాను డెవలప్మెంట్ ఈ విధంగా చేసుకోవాలి తప్ప ఇక్కడ ఈ మందు పైసల మీద వచ్చే డబ్బులను గుడి కడితే సమంజసం కాదు. కనుక వెంటనే అది ఆపాలే. ఇదేట్రా దేవుడు గుడి కడతామంటూ ఎక్స్చేంజ్ శాఖ దండా చేయడం ఏంటి? అది కూడా నెల ఇచ్చే మామూలుకు తోడు ఇవి ఎక్స్ట్రాగా వసూలు చేయడం ఏంటి? వారిని బ్రాండ్ షాపులు బెల్ట్ షాపుల మీద మామూలు నెలవారీ చందాలను వసూలు చేసి పైసలు దండుకుంటున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. బ్రాండ్ షాపులు బార్ షాపుల మీద ఈ చందాలు వసూలు చేయడం వల్ల, మామూలు వసూలు చేయడం వల్ల ఈ బ్రాండ్ షాపులు వైన్ షాపుల నిర్వాహకులు ఈ భారాన్ని
కొనుగోలుదారుల మీద వినియోగదారుల మీద మోపుతా ఉన్నారు. మా బంధువులు ఒక వైన్ షాప్ నడుపుతా ఉన్నారు. వారి వద్దరికి వచ్చి నెల నెల మామూలే కాకుండా దేవుని పేరుతో ఇతరత్ర ఉత్సవాల పేరుతో రిసిప్ట్లు రాసి మరీ బలవంతంగా చందాలు వసూలు చేస్తున్న సందర్భం ఉన్నది. కాబట్టి కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపేటలో గుడి కోసం అంటూ కరీంనగర్లోని ప్రతి వైన్ షాప్ నుంచి 5,000 నుంచి 15,000 రూపాయల వరకు వసూలు రాజాలు వసూలు చేస్తున్నారు భయ్. ఈ మొత్తం 30 లక్షల రూపాయల పైనేనట. ఈ విషయం బయటికి గక్కలేక మింగలేక బ్రాంతి షాపోళ్ళు, బెల్ట్ షాపోళ్ళు, బంధువులు, దోస్తుల దగ్గర లబో దిబోమంటుర్రు. ఎక్సైజ్ శాఖలోని పెద్ద బాసులకి దందేంది సార్ అని అడిగితే గదేం లేదు భయ్, అంతా ఉత్తుత్త ప్రచారమే అని తేల్చేసిర్రు. గా నిజమేందో తన పేరుతో జరుగుతున్న గా దందా ఏందో గా దేవునికే ఎరక. జైల్లో ఉన్న వీఐపీ ఖైదీలు గుండాలకు లాడ్జిలో ఉన్నట్లుగానే ఉంటుంది. వారు ఎలాగోలా సెల్ ఫోన్ సంపాదించి జైలు నుంచే దందాలు చేసేస్తుంటారు. మరి మిగతా ఖైదీల మాట ఏమిటి? అలాంటి ఖైదీలు వారి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేందుకు అధికారులు ఒక ఆలోచన చేశారు. 9848048980 90000 90000 78654 9808989098. ఏట్రా యాదగిరి, ఏటా నెంబర్లో? కొత్త సెల్ ఫోన్ కొత్త సిమ్ కార్డు తీసుకున్నారా భయ్, గందుకే ఏ నెంబర్ అయితే బాగుంటుందని. ఎందుకనికి మళ్ళీ కొత్త ఫోను సిమ్ కార్డు? మొన్న కొన్నావు కదా కొత్తయే. ఇవి నాకెందుకు రా భయ్, జైల్లో ఉన్న మా స్టేట్ రౌడీకి, ఖైదీ రత్తయ్యకి, కటకటాల రుద్రయ్యకి, సైకో సాంబకి, ఉన్మాది ఓబులయ్యకు, దందాల దానయ్యకి, వసూలు రాజాకి, ప్రేమ ఖైదీకి, గుండా గుడుంబ రాజాకి. ఏట్రా లిస్ట్ బాగానే చెప్తున్నావు కానీ వాళ్ళున్నది జైల్లోరా, అత్తోరింట్లో కాదు. ఆ విషయం మర్చిపోయావా ఏటి? లేదురా భయ్, యాదుంది. గాళ్ళు యాదున్నారు, గాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు కూడా యాదున్నాయిరా భయ్. మరి అలాంటప్పుడు జైల్లో ఉన్న వాళ్ళకి సెల్ ఫోన్లు సిమ్ కార్డులు అంటావేట్రా? జైళ్ల శాఖ డీజీ సింగ్ సారు సెంట్రల్ జైళ్ళ ఖైదీలకు మళ్ళా జిల్లా జైల్లో ఉన్న ఖైదీలకు ఫోన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పిండు కదరా, నువ్వు ఇన్లే. సెంట్రల్ జైళ్ళ ఖైదీలకు నెలకు 1-2 సార్లు ఫ్యామిలీలతోని ఫోన్లలో మాట్లాడుకోవచ్చని జైళ్ల శాఖ చెప్పింది కదరా. గట్లనే నల్గొండ, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జైళ్ళ ఖైదీలకు ఫోన్ సౌకర్యం కల్పిస్తామని సింగ్ సార్ చెప్పిండు. ఇక జైల్లో ఉండే చక్కగా దందా సురు చేసుకోవచ్చు. ఫ్యాన్సీ నెంబర్ ఇచ్చినామనుకో ఇంకా క్లయింట్కి కూడా యాది ఉంటుంది కదరా. సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ దందాలు, ఎనీ సెంటర్ ఎనీ టైం సింగిల్ కాల్తో దందా నడిపించచ్చు కదరా. వారిని ఏదో క్షణికావేశంలో తప్పు చేసేసి జైలుకి వెళ్ళి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న వాళ్ళ కోసం ఫోన్ ఫెసిలిటీ ఇస్తామని డీజీ గారు చెప్తే మీరు ఇలా వాడుకోవచ్చని పండగ చేసుకుంటున్నారా? అయితే మీ తెలివి తెల్లారనట్టే ఉంది. నారు పోసిన నీరెట్టడా అన్నట్టు ఫోన్ ఇచ్చిన నిఘా పెట్టడా ఏటి? బండికి స్టెప్నీ ఉంటే మంచిదే. ఎక్కడైనా టైర్ పంక్చర్ అయితే అది ఆదుకుంటుంది. మరి ఫ్యామిలీ బండికి స్టెప్నీ ఉంటే ఇంకేముంది, బండి బోల్తా పడ్డం ఖాయం. ఈ మధ్య కొంతమంది సెకండ్ ఫ్యామిలీల గుట్టు రట్టవుతోంది. దీంతో అసలు ఫ్యామిలీకి ఎసరు వస్తుంది. రోయ్ యాదగిరి, మంచి హుషారుగా బయలుదేరు. ఎక్కడికింట్రా? నీకు తెలియదురా బాయ్, నా సెకండ్ సెటప్ దగ్గరికి రా. వారిని నువ్వు ఇంకా మారమేంట్రా? ఇన్నాళ్ళు చేసిన యాదవేశాలు చాలు కానీ ఈ సెకండ్ సెటప్లు గిటప్లు మానేసి భార్యతో బుద్ధిగా ఉండరా బాబు. అసలే రోజులు బాగలేదు. నాకు సెకండ్ సెటప్ ఉందని నీకు జెల్సీరా, గందుకే చిన్నింటికి పోవద్దని ఒకటే భయపెడుతున్నావు. సెకండ్ సెటప్ ఉంటే ఏమైతుందిరా బాయ్? కావాలంటే నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఏం జరిగిందో చూడు. రోజు కొట్టుడు తిట్టుడు బయటకు వెళ్ళగొట్టుడు. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి కేసు పెట్టిన వెళ్ళగొడితే గొడవ పెట్టుకుని వెళ్ళగొట్టి పోయి తొర్రూరులో ఉన్నాడు. దాన్ని ఉంచుకొని 6 సంవత్సరాల నుంచి అక్కడనే ఉండు. నేను మా తల్లికి బాగాలేదని చూసి వస్తాను పోతే దాన్ని ఏకరు తీసుకొచ్చి పెట్టిండు. అది సంగతి చూసావా? ఇంకో గుంటతో సంబంధం పెట్టుకుని తనని హింస పెడుతున్నాడని అత్తగాడి భార్య ఇలా ఉతికారేసింది. చుట్టాలు, బంధువులు, మీడియాని, పోలీసుల్ని అంటేసుకొచ్చి మరీ దుమ్ము దులిపేసిందిరా బాబు. ఎక్కడో ఒక తానకి ఇట్లా జరిగితే మొత్తం గంతటా గదే తంతు నడుస్తుంది ఆరా. మరి ఏం పికర్ కాకురా బాయ్? ఒక చోట కదరా బాబు, ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి యాక్షన్ సీన్లు కామన్ అయిపోయారా. కావాలంటే ఏలూరు వెళ్దాం పదా. ఏలూరు ఎందుకురా బాయ్? గాడేం చూపిస్తావురా? ఇద్దరు చక్కగా చదువుకున్నారా, డాక్టర్లు అయ్యి పెళ్లి కూడా చేసేసుకున్నారు.
భర్త ఏమో ఏలూరులో డాక్టర్గా పనిచేస్తుంటే భార్య కర్నూలులో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా సేవలు అందిస్తుందిరా. ఇంకేమ్రా, ఇద్దరు చదువుకుండ్రు, దవాఖానలో డాక్టర్లు రాయినరు, మంచి జీతం, జిందగీ దిల్కుష్ కదరా. అక్కడే తేడా వచ్చిందిరా యాదగిరే. తన భర్త గారేమో వేరే అమ్మాయితో రాసలేలు మొదలెట్టేయడని ఆ భార్య ఎడాకులు కోరుతూ కోర్టుకెళ్ళింది. పోలీసులకు కంప్లైంట్ కూడా చేసేసింది. ఇంకా శివరాఖరికి ఇలా కాదని తన భర్తనే అతగాని ప్రియురాల్ని పట్టుకోవాలని డిసైడ్ అయిపోయి ఆయన ఉండే అపార్ట్మెంట్కి వెళ్ళింది. నా కాపురంలో ఆ గుంటలు నిప్పులు పోతుంటే ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోతే చూస్తూ ఊరుకోమంటారేటని ఆ భార్య కడిగి పారేసిందనుకో. ఎంక్వైరీ లేదు, ట్రాన్స్ఫర్ లేదు, మరి మాకు ఎట్లా అది ప్రూవ్ అవుతుంది? కొలీగ్ అని చెప్పి ఇక్కడే ఇంట్లోనే ఉంటున్నారు. మరి ఒక గవర్నమెంట్ డాక్టర్ని నేను, నాకే ఇట్లా సిఐ గారు ఎస్ఐ గారు చేస్తే నేను కొన్ని సామాన్య ప్రజలకు ఏం చేస్తారండి? ఎస్పీ గారికి నేను 3 times ఫోన్ చేశాను. సార్ నా కేసు ఏ స్టేజ్లో ఉంది, ఏ స్టేజ్లో ఉంది, ఎంక్వైరీ ఏం జరగట్లేదు సార్. స్టేషన్కి సిఐ గారు స్టేషన్కి ఇద్దరిని పిలిపించారు, లోపల ఎంక్వైరీలు చేయలేదు సార్ అని ఎన్నిసార్లు అడిగాను. ఎస్పీ గారిని కూడా చూస్తానేమో, మీ కేసు ఫైల్ చూస్తానని 3 times చెప్పారు. వామ్మో గిరేంద్ర గిరీశం గిట్లదంతుర్రు. మరేమనుకున్నావురా? ఇకనైనా సెకండ్ సెటప్ సంగతి మర్చిపోయి ఒళ్ళు దగ్గరెట్టుకుని జాగ్రత్తగా ఉండు. ఇవి వాళ్ళ ఆవకాయ బిర్యానీ విశేషాలు. స్టే ట్యూన్డ్.